హాయ్ వీవర్స్, వెల్కమ్ టు తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు, సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మ్యాక్సిమం సిఎఫ్ఎంఎస్లో ఉన్న ఆప్షన్స్ మనకి ఆఫీస్ వరకు ఉపయోగపడేవి మనం నేర్చుకున్నాం. ఈరోజు చిన్న చిన్న కాన్సెప్ట్స్ అంటే కొన్ని వచ్చి లాగిన్ అవసరమయ్యి చేసే ఉంటాయి, కొన్ని లాగిన్ అవసరం లేకుండానే లాగిన్ అవ్వకుండానే మనం హోమ్ పేజ్ నుంచి యాక్సెస్ చేసుకుని కొన్ని చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవి చెప్పుకుంటే మనకి సిఎఫ్ఎంఎస్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఒక బిల్ స్టేటస్ మనం ఎలా చూసుకోవాలి? మనం ప్రిపేర్ చేసిన బిల్ స్టేటస్ చూసుకోవడం ఈజీనే. మనం బిల్ ప్రిపేర్ చేసినప్పుడు క్రియేట్ బిల్ కాన్సెప్ట్ చెప్తున్నప్పుడు చెప్పాను, ట్రాక్ అనే ఆప్షన్ గురించి చెప్పాను. ఆ ట్రాక్ అనే ఆప్షన్లో ఆ బిల్ ఎక్కడుంది అనే విషయం మనకి అక్కడ చూపిస్తుంది. ఒకవేళ బిల్లు మనం ప్రిపేర్ చేయలేదు, సంబడి ప్రిపేర్ చేశారు, కానీ మన దగ్గర ఆ బిల్ నెంబర్ వాళ్ళ దగ్గర అడిగి తీసుకోవడము చేసాం. ఓకే, సపోజ్ మనం ఒక రిటైర్ ఎంప్లాయీ అనుకోండి. ఓకే, మనం ఒక రిటైర్ ఎంప్లాయీ కావచ్చు, లేకపోతే మనం బిల్స్ చూడం, మనకు ఆ సెక్షన్ కాదు, బిల్స్ చూసే సెక్షన్ కాదు, కానీ మనం వర్కింగ్ ఎంప్లాయీనే. పోనీ ఆ విధంగా అయినా ఇంకా కొన్ని కేసెస్ అరేజ్ అవ్వచ్చు. మనం బిల్స్ చూసే ఆ సెక్షన్ చూసే సంబంధం లేకుండా ఉండొచ్చు. అటువంటప్పుడు మనకు సంబంధించిన బిల్లు అది ఎక్కడి వరకు అయింది అనే విషయం అటు ఆ బిల్స్ ఎవరు చూస్తున్నారో వాళ్ళని అడగకుండా వాళ్ళ దగ్గర నుంచి ఒకసారి బిల్ నెంబర్ తీసుకుంటే ఆ బిల్ ఎంతవరకు అయిందనే విషయం మనం చెక్ చేసుకోవచ్చు. దీనికి మనం లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, బిల్ నెంబర్ ఒకటి మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఓకే, ఆ విషయం అది అలా చూసుకోవాలి. బిల్ స్టేటస్ ఏ విధంగా చూసుకోవాలి, అందులో మనకి ఏమేమి తెలుస్తాయి అనే విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. నేను దానికోసం సిఎఫ్ఎంఎస్ హోమ్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను. సిఎఫ్ఎంఎస్ సైట్ ఆల్రెడీ మనం చూసాం, cfms.ap.gov.in. ఓకే, ఆ సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనం టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్ నుంచి కంట్రోల్ హోమ్ తీసుకుని టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వచ్చాను. టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్ నుంచి ఏంటన్నా డివైస్ సౌండ్ ఇంక్రీజ్ చేస్తే కొంచెం బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వచ్చాం. కంట్రోల్ హోమ్ తీసుకుని టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వచ్చిన తర్వాత డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే మనకి ఎక్స్పెండిచర్ లింక్స్ అని మనకి అనౌన్స్ చేస్తుంది స్క్రీన్ రీడర్. ఓకే, ఎక్స్పెండిచర్ లింక్స్ దాని మీద క్లిక్ చేయాలి. చూడండి, Visited link, graphic link English, graphic, and visited clickable list with one, graphic 12, graphic 3, beginner, graphic, out of clickable, visited link training, graphic low, visited link employee services, graphic of visited link help desk, graphic link org chart, message blank, link app post timely submission of it, link CFMS, link budget 2020-21, link release order, see link blank, message board, app post. చూడండి, ఇక్కడ మెసేజ్ బోర్డ్ అన్న CFMS portal తర్వాత important. ఒకవేళ మెసేజెస్ కనుక ఎక్కువ ఉంటే మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఒకసారి ట్యాబ్ ఇవ్వండి. Budget 2020. Demand for grants. Serve.memo.1. Extension of time. Visited link blank. Visited link confirmation of the same by the 100. Donate to the CM. List with one items. List with one items. Clickable. Budget links. Visited link. Clickable. Out of list. List with one. Clickable. Out of list. List. Clickable. Out of list. Citizen services. List with 4. Visited link. Receipts links. Out of list. Visited link. Expenditure link. చూడండి, ఇక్కడ ఎక్స్పెండిచర్ లింక్స్ అని మనకు వినిపించింది. డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూనే వచ్చాను. ఎక్స్పెండిచర్ లింక్స్ అని వినిపించింది కదా, దీని మీద మనం ఎంటర్ చేయాలి. ఓకే,
ఎంటర్ చేయంగానే మీరు అసలు అప్ యారో ప్రెస్ Appears to say చేయకుండా 200. అప్ యారో కానీ కంట్రోల్ హోమ్ తీసుకుని టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వెళ్ళడం కానీ చేయకుండా Appears to say comprehend. డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే డౌన్ యారో ప్రెస్ చేసుకుంటారండి. List with 5 items visited. Link bill status. అంటే ఈ ఎక్స్పెండిచర్ లింక్స్ మీద క్లిక్ చేయగానే Appears ఒక to say 5 200. ఒక లిస్ట్ లో 5 ఐటమ్స్ ఉన్న ఒక లిస్ట్ Appears to ఓపెన్ say అవుతుంది 200. అనమాట. 112 out of list with 5 items. లిస్ట్ విత్ 5 ఐటమ్స్ అని ఒకటి ఓపెన్ Appears అవుతుంది. to say అందులో మనకి ఫస్ట్ ఆప్షన్ link DDO search. Visited link bill status. బిల్ స్టేటస్. ఓకే, Appears to say 201. సెకండ్ ఆప్షన్ వచ్చి Link DDO search. డిడిఓ సెర్చ్. Appears to visited link clickable beneficiary account state. థర్డ్ ఆప్షన్ బెనిఫిషియరీ అకౌంట్ Appears to say స్టేట్మెంట్. visited link clickable beneficiary search. ఫోర్త్ ఆప్షన్ బెనిఫిషియరీ Appears సెర్చ్. to visited link clickable payments. ఫిఫ్త్ ఆప్షన్ పేమెంట్స్. Out of list. Out of list. ఇందులో Out of list. List with 1 items clickable. List with 5 items visited link payments. ఫిఫ్త్ ఆప్షన్ పని చేయట్లేదు. Visited link clickable beneficiary. Visited link clickable beneficiary account statement. Appears థర్డ్ ఆప్షన్ పని చేయట్లేదు. link DDO search. ఓకే, Appears to say keychain. ఇందులో థర్డ్ ఆప్షన్ ఫిఫ్త్ ఆప్షన్ పని చేయట్లేదు. కాబట్టి Appears to మనకు say కావాల్సింది ఏంటి? బిల్ స్టేటస్. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ బిల్ స్టేటస్, దాని మీద క్లిక్ Appears చేయాలి. to say visited link bill status. ఓకే, Untitled Google Chrome. Citizen bill status. Google Chrome. Citizen bill status. Add Click- radio menu items. క్లిక్ Application చేయగానే clickable. మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కూడా ఏం చేస్తారంటే మీరు టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి రండి. ఓకే, టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వస్తే Blank. Blank. Application. Object detail. టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వచ్చి ఏం చేస్తారంటే ట్యాబ్ ప్రెస్ చేయండి. Bill details region. బిల్ డీటెయిల్స్ రీజియన్ అని అనౌన్స్ చేసింది. మరలా ట్యాబ్ ప్రెస్ చేయండి. Landmark. Form landmark. Form landmark. Year edit required. Year blank. ఇయర్ అని అడిగింది కదా, ఇక్కడ ఆ బిల్లు ఏ ఫైనాన్షియల్ ఇయర్ది అనే ఇయర్ మనం ఇవ్వాలి. సపోజ్ మనం ఇప్పుడు 2021లో ఉన్నాం కాబట్టి 2020 అని ఇస్తాం అనమాట ఇయర్. Num lock off. Num lock on. 2. 0. 2. 0. ఓకే, నెక్స్ట్ Year bill no. Edit bill no. Blank. ఇక్కడ ఏమి ఇవ్వాలంటే బిల్ నెంబర్ ఇవ్వాలి. ఓకే, నేను ఎగ్జాంపుల్ మీకు బిల్ నెంబర్ చూపిస్తాను. 2.02. Z blank. ఇయర్ ఎంటర్ చేసిన ట్యాబ్ ప్రెస్ చేస్తే మనకు బిల్ నెంబర్ Year bill అడుగుతుంది. no. Edit select 6. 5. 5. మనం ఇక్కడ Blank. 2. 4. Z 5. 6. బిల్ నెంబర్ మనం Num ఎంటర్ lock off. చేయాలి. 4 Top. Top. Blank. Num lock 4. 4. 2 2. 3. 3 ఎంత Microsoft Excel copy. Microsoft 2020 442,300. Edit 2020 400. 2, Line 3. B 2. 1. 3. 1. 2. Line 1 B. 2. ఓకే, Sheet 1 table. Citizen bill status group 3. Blank. 1. 2. ఇలా బిల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ట్యాబ్ ప్రెస్ చేయాలి. Detail flow of bill region. Landmark. Toolbar. Checklist log button. ఓకే, ట్యాబ్ ప్రెస్ చేసిన తర్వాత ఏం చేయాలంటే సారీ ఈ బిల్ Bill నెంబర్ details ఎంటర్ 4. చేసిన 4. తర్వాత 2. ఎంటర్ 3. చేయగానే 1. 2. Blank. ఇలా బిల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఒకసారి ఎంటర్ ప్రెస్ చేసి Bill status please wait. Processing in progress. Dial. ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం టాప్ ఆఫ్ ది Out of డాక్యుమెంట్. form. Out of. టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వస్తే ఏముంటుంది? టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వచ్చి ఈ ప్రెస్ చేయండి. ఒకసారి ఈ ప్రెస్ చేస్తే Object detail region. Bill. ఫస్ట్ మనం ఇందాక ఎంటర్ చేసిన ఇయర్ వస్తుంది. Edit 440. మళ్ళీ డౌన్ యారో ప్రెస్ చేస్తే మనం ఇందాక ఎంటర్ చేసిన బిల్ నెంబర్ వస్తుంది. Bill status. మళ్ళీ డౌన్ యారో ప్రెస్ చేస్తే బిల్ స్టేటస్ అని ఒకటి ఐటమ్ చూపిస్తుంది. దాని మీద ఏం క్లిక్ చేయొద్దు. మళ్ళీ డౌన్ యారో ప్రెస్ చేయండి. Edit unavailable. Approved. కింద అన్అవైలబుల్ అప్రూవ్డ్ అంటే అప్రూవ్ అయిపోయింది అనమాట. కింద ఎడిట్ అనవైల్ అంటే ఎడిట్ బాక్స్లోనే చూపిస్తుంది, కానీ అది ఎడిట్ చేయడానికి మనకు ఉండదు కాబట్టి ఎడిట్ అన్అవైలబుల్ అంటుంది. అంటే అందులో ఏముంది? అప్రూవ్డ్ అని ఉంది. ఒకవేళ అప్రూవ్ అయింది, ఒకవేళ అప్రూవ్ కాకపోతే ప్రాసెస్డ్ అని కానీ, రిజెక్ట్ అయితే రిజెక్టెడ్ అని కానీ చూపిస్తుంది అనమాట. మరలా డౌన్ యారో ప్రెస్ చేయండి. DDO. కింద DDO Edit unavailable 040. అది ఏ DDOకి సంబంధించిందో ఆ DDO కోడ్ చూపిస్తుంది. District. డిస్ట్రిక్ట్ Edit unavailable 04. డిస్ట్రిక్ట్ చూపిస్తుంది. Treasury office. ట్రెజరీ ఆఫీస్ Edit unavailable 040. ఆ ట్రెజరీ ఆఫీస్ యొక్క కోడ్ చూపిస్తుంది. ఓకే, Edit on OA. చూడండి ఇది అన్నది కదా, ఇది ఏంటంటే HOA అన్నమాట. HOA అని ఈ విధంగా ప్రొనౌన్స్ చేస్తుంది. HOA అంటే హెడ్ ఆఫ్ అకౌంట్ అనమాట. అలా డౌన్ యారో ప్రెస్ చేయండి. Link OA 22250. ఇక్కడ దానికి సంబంధించిన హెడ్ ఆఫ్ అకౌంట్ చూపిస్తుంది. మరలా డౌన్ యారో ప్రెస్ చేస్తుంది. Out of form. Form gross amount. మరలా డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. Deduction. డిడక్షన్ Edit unavailable. డిడక్షన్ అమౌంట్ ఉంటే చూపిస్తుంది, లేకపోతే చూపించదు అనమాట. ఓకే, మరలా డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. Net amount. నెట్ అమౌంట్ Edit unavailable 3020. నెట్ అమౌంట్ చూపించింది. Out of form. Out of form. Out of region. Detail flow of bill region. Heading level 3. Detail flow of bill. ఓకే, ఇక్కడ నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటంటే డీటెయిల్ ఫ్లో ఆఫ్ బిల్ అనమాట. ఇది ఒక టేబులర్ ఫామ్లో ఉంటుంది.
ఓకే, నేను డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. Toolbar button checklist log. ఓకే, ఇక్కడ ఏదో చెక్ లిస్ట్ లాగా అని ఉంటుంది, ఇది మీరు ప్రెస్ చేయని అవసరం లేదు. Out of toolbar blank. Table with 7 rows and 2 columns. Row 1 column 1 process. Out చూడండి, of table with 7 rows and 2 columns. Row 1. టేబుల్ విత్ 7 rows and 2 columns అన్నది చూడండి. Row 2 assistant backward class welfare officer. అసిస్టెంట్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే డీడీఓ పేరు అనమాట. ఫస్ట్ డీడీఓ పేరు చూపిస్తుంది. Row 3 column 1 through 2 activity. యాక్టివిటీ. ఓకే, Submission. సబ్మిషన్. ఇతని యాక్టివిటీ ఏంటి? సబ్మిట్ చేయడం. Action. యాక్షన్. Submitted. సబ్మిటెడ్ అంటే సబ్మిట్ అయిపోయింది. Status. స్టాటస్. Completed. కంప్లీటెడ్. ఇదంతా నేను డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూనే వస్తున్నా. Receive date. రిసీవ్ డేట్ 14.05.2. అంటే ఆ డీడీఓ ఎప్పుడు సబ్మిట్ చేశారో ఆ డేట్ అనమాట. Process date. ప్రాసెస్ డేట్. 15.0. సారీ, రిసీవ్ డేట్ అంటే డీడీఓకి ఎప్పుడు వచ్చిందో ఆ డేటు. Process date. ప్రాసెస్ డేట్ అంటే 15. డీడీఓ ఎప్పుడు సబ్మిట్ చేశారో ఆ డేట్. ఓకే, Row 4 column 1 senior accountant. Row నెక్స్ట్ 3 నెక్స్ట్ రోకి వస్తుంది చూడండి, row 4 column 1 senior accountant. సీనియర్ అకౌంటెంట్. ఓకే, నెక్స్ట్ రో, ఈ ప్రాసెస్ డేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోకి వెళ్తుంది. ఇక్కడ సీనియర్ అకౌంటెంట్. సీనియర్ అకౌంటెంట్ ఎక్కడ ఉంటారు? ట్రెజరీలో ఉంటారు వాళ్ళు. Row 5 column 1 through 2 activity. యాక్టివిటీ. వాళ్ళ యాక్టివిటీ ఏంటి? Auditor. ఆడిట్ చేయడం, బిల్లు కరెక్ట్గా ఉందో లేదో ఆడిట్ చేయడం. Action. యాక్షన్. Sent. సెంట్ అంటే సెండ్ చేశారు, అయిపోయింది. ఓకే, Status. స్టాటస్. Completed. కంప్లీటెడ్. Receive date. రిసీవ్ డేట్ 15 point. అంటే సీనియర్ అకౌంట్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది ఆ డేట్. Process. ప్రాసెస్ డేట్. 16.05. ఓకే, సీనియర్ అకౌంట్ ఎప్పుడు ప్రాసెస్ చేశారు ఆ డేట్. నెక్స్ట్ ఈ ప్రాసెస్ డేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ డౌన్ యారో ప్రెస్ చేస్తే నెక్స్ట్ కాలంకి వెళ్తుంది, నెక్స్ట్ రోకి వెళ్తుంది. Row 6 column 1 sub treasury officer. సబ్ ట్రెజరీ ఆఫీసర్. ఓకే, Row 7 column 1 through 2 activity. వీరి యాక్టివిటీ ఏంటంటే Approve. అప్రూవ్ చేయడం. ఓకే, Action. యాక్షన్. Approved. అప్రూవ్డ్. Status. స్టాటస్. Completed. కంప్లీటెడ్. Receive date. రిసీవ్ డేట్. 16.0. ఓకే, సపోజ్ ఇక్కడ మనకి సబ్ ట్రెజరీ ఎస్టీఓ గారి వరకు వచ్చి ఆగింది అనుకోండి బిల్లు. అక్కడ మనకి ఏం చూపిస్తుందంటే యాక్షన్ దగ్గర రెడీ అని చూపిస్తుంది అనమాట. అంటే రెడీ అంటే సబ్ ట్రెజరీ గారి దగ్గర ఆ బిల్ అనేది రెడీగా ఉందని. ఓకే, నెక్స్ట్ అదే సబ్ ట్రెజరీ గారు ఆ బిల్ని పంపించేశారు అనుకోండి, యాక్షన్ దగ్గర కంప్లీటెడ్ అని చూపిస్తుంది. ఓకే, Process date. 18.05. ఈ టేబుల్ అయిపోయింది. Out of నెక్స్ట్ table. టేబుల్ Toolbar ఏంటి? heading level 2 beneficiary list. 20. బెనిఫిషరీ లిస్ట్. నెక్స్ట్ హెడ్డింగ్. ఓకే, ఇది కూడా టేబులర్ ఫామ్లో ఉంటుంది. ఈ టేబులర్ ఫామ్లో ఏం కనబడుతుంది అంటే ఓకే, సబ్ ట్రెజరీ గారు పంపేశారు, బ్యాంక్ వెళ్ళిపోయింది బిల్ అనేది. బ్యాంక్ అంటే ఆర్బీఐకి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి మనకు పేమెంట్ జరగాలి కదా. ఓకే, ట్రెజరీ వాళ్ళు పంపిన పేమెంట్ అయిపోతుంది కదా. పేమెంట్ జరిగిందా లేదా అనేది ఈ నెక్స్ట్ టేబుల్లో మనకు కనబడుతుంది. Gross amount. Rupee 3025.0. ఫస్ట్ గ్రాస్ అమౌంట్ కనబడుతుంది, Deduction. Rupee 0 net మళ్ళీ amount. డిడక్షన్ Rupee 3020. Toggle button. నెట్ Not అమౌంట్ pressed. కనిపించిన Out తర్వాత of toolbar blank. Table with 41. మరి ఇక్కడ టేబుల్ వచ్చింది చూడండి. Column 2 deduction. Column 1 code. ఫస్ట్ చూడండి, Out of table. Table with column 2. Column 1 code. కోడ్, Column 2 deduction. డిడక్షన్స్. Row 2 column 1 500,327. Column 2 link 0.00. Row 3 column 1 through 3 name. చూడండి, ఇది అయిపోయింది. నేము Navarro Venkata Ramana. నేమ్ వచ్చి సంథింగ్ నేమ్ చెప్పింది. Bank A/C no. బ్యాంక్ అకౌంట్ నెంబరు, Confidential. బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పదు, కాన్ఫిడెన్షియల్ అని చెప్తుంది. Gross గ్రాస్ అమౌంట్ 155.0. 150 సంథింగ్. Net amount. నెట్ అమౌంట్ 105th payment status. చూడండి, పేమెంట్ స్టేటస్ Link pending. పెండింగ్. అంటే ఇంకా ఎప్పుడో ఈ బిల్ ఎప్పుడంటే సుమారుగా జూన్లోనే ఎప్పుడో ప్రాసెస్ అయిపోయింది, కానీ ఇంకా బ్యాంకులో పెండింగ్, అదే ఆర్బీఐలో పెండింగ్ ఉందన్నమాట. అక్కడ నుంచి మనకి అమౌంట్ ఇంకా క్రెడిట్ అవ్వలేదు. ఓకే, ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఎస్టీఓ గారు అప్రూవ్ చేసినంత మాత్రానే వాళ్ళకి డబ్బులు పడిపోవాలని లేదనమాట. ఇక్కడ ఈ విధంగా మన స్టేటస్ చూసుకుని ఎవరైనా అడిగితే, లేకపోతే మనం చూసుకోవాలన్నా ఈ విధంగా స్టేటస్ చూడడము, లేకపోతే మనం చూసుకోవడం వచ్చేసి మనకు డబ్బులు పడినాయా లేదా అనేది మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, మరొకసారి చెప్తున్నాను. ఫస్ట్ మనకి బిల్ ఐడి తెలిసి ఉండాలి. ఓకే, అది ఏ ఫైనాన్షియల్ ఇయర్ అనేది మనకు తెలిసి ఉండాలి. చూడండి, కొంతమంది బిల్ నెంబర్ చెప్పమంటే 2020 తర్వాత సంథింగ్ నెంబర్ చెప్పొచ్చు. ఓకే, అంటే 2020తో పాటు చెప్పొచ్చు, కొంతమంది 2020 అని చెప్పకపోవచ్చు. అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ మనకు ఐడియా ఉండాలన్నమాట. ఓకే, Banner landmark out of blank. ఇప్పుడు మరలా చెప్తున్నాను. ఫస్ట్ మనం సిఎఫ్ఎంఎస్ హోమ్ పేజ్ ఓపెన్ చేసిన వెంటనే డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే ఎక్స్పెండిచర్ లింక్స్ అని కనబడుతుంది.
ఎక్స్పెండిచర్ లింక్స్ మీద ఎక్స్పెండిచర్ లింక్స్ అని ఉన్న ఆప్షన్ మీద మనం ఎంటర్ చేయగలనే మనకి ఒక 5 ఐటమ్స్ ఉన్న లిస్ట్ తోటి డిస్ప్లే అవుతుంది. ఎక్స్పెండిచర్ లింక్స్ మీద క్లిక్ చేసి జస్ట్ డౌన్ యారో ప్రెస్ చేయండి. మీకు ఏం వినబడుతుందంటే బిల్ స్టేటస్ అని వినబడుతుంది. ఓకే, ఆ బిల్ స్టేటస్ మీద క్లిక్ చేయగానే ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ఓపెన్ అయినంటే మీరు ఏం చేస్తారంటే టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వచ్చి ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ రండి. ఎప్పటి వరకు మనకి ఇయర్ అడుగుతుంది. ఆ ఇయర్లో ఏ ఫైనాన్షియల్ ఇయర్ బిల్ అయితే అది ఎంటర్ చేయాలన్నమాట. సపోజ్ అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎట్లా అంటే సపోజ్ జనవరి ఆ బిల్లు యాక్చువల్గా 2019 జనవరిది అనుకోండి, కానీ మనం ఎప్పుడు పెట్టాం 2020 జూన్లో పెట్టాం అనుకోండి, ఫైనాన్షియల్ ఇయర్ 2020 ఎంటర్ చేయాలి. అంటే ఆ బిల్ జనవరి 2019 కదా అని 2019 ఎంటర్ చేయకూడదు. ఒకటే అది గుర్తుపెట్టుకోండి. ఓకే, 2020 అని ఎంటర్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే బిల్ నెంబర్ అడుగుతుంది. ఆ బిల్ నెంబర్లో మనకు బిల్ నెంబర్ ఉంటుంది కదా, బిల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓకే, బిల్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ ఒకసారి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వెళ్ళిపోయి డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే మనకి డీటెయిల్స్ అన్నీ, ఇప్పుడు నేను చదివించిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తుంది. ఇందులో 2 హెడ్డింగ్స్, 2 టేబుల్స్ మనకు మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ టేబుల్ వచ్చి డీటెయిల్ ఫ్లో ఆఫ్ బిల్ అనమాట. ఆ బిల్ ఎక్కడి నుంచి ఏ డేట్ని ప్రాసెస్ అయింది అనేది మనకు క్లియర్గా చెప్తుంది. ఓకే, నెక్స్ట్ టేబుల్ వచ్చి బెనిఫిషరీకి క్రెడిట్ అయిందా లేదా అనేది చెప్తుంది అనమాట. ఓకే, ఇది బిల్ స్టేటస్ మనం తెలుసుకునే విధానం అనమాట. దీనికి లాగిన్ అవసరం లేదు, లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ విధంగా మనం బిల్ స్టేటస్ చూసుకోవాలి. నెక్స్ట్ CFMS, link DDO search, visited link bill status, out of list visited, list with link DDO search, visited link clickable, link DDO search. ఓకే, నెక్స్ట్ మనకు ఉపయోగపడేది Appears to say, చూడండి. appears to say 212, నెక్స్ట్ మనకు ఉపయోగపడేది appears to say comprehensive కొన్ని సందర్భాల్లో ఎంప్లాయీస్ అనేవాళ్ళు చలానా కట్టవలసిన అవసరం ఉంటుంది. ఓకే, చలానా కట్టవలసిన అవసరం ఉంటుంది. మెయిన్ ఎక్కువ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన చలానా అంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క విధంగా కొన్ని చలానాస్ ఉంటాయి. అవి కాకుండా అందరికీ ఉపయోగపడేది ఏంటంటే, అంటే ఇది అందరూ కడతారని కాదు, కానీ ఎప్పుడో అంటే కొంతమందికి ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. అదేంటంటే సపోజ్ మనం ఒక శాలరీనే డ్రా చేసాం. ఓకే, లేకపోతే మనం డీడీఓ అనుకోండి, ఒక ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన బిల్నే డ్రా చేసాం అనుకోండి, ఎక్సెస్ డ్రా చేసాం. ఓకే, కొన్ని సందర్భాల్లో ఎక్సెస్ డ్రా చేసాం. ఓకే, అప్పుడు మనం ఏం చేయాలి, మరలా మనం ఎంతైతే ఎక్సెస్ డ్రా చేసామో అది మళ్ళీ గవర్నమెంట్ కట్టేయాలి. ఓకే, అది ఏ విధంగా కట్టాలి, చలన ద్వారా వాళ్ళకి మనం కట్టవలసిన అవసరం ఉంటుంది. అది సిఎఫ్ఎంఎస్ ద్వారా ఎలా కట్టాలి అనే విషయాన్ని మనం చూద్దాం. ఓకే, దీనికి కూడా లాగిన్ అవసరం లేదు. ఓకే, దీనికి కూడా లాగిన్ చేయవలసిన అవసరం లేదు. దీనికి ఏం చేయాలంటే appears to say comprehensive financial management, visited link graphic and link. ఓకే, దీనికి ఏం చేయాలంటే మనం సిఎఫ్ఎంఎస్ హోమ్ పేజ్కి వస్తాం కదా, cfms.ap.gov.in. ఆ హోమ్ పేజ్కి వచ్చి ఓకే మనం టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్ నుంచి డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే రిసీట్స్ అని వినబడుతుంది మనకి. ఓకే, రిసీట్స్, ఆ రిసీట్స్ మీద క్లిక్ చేయాలి.
చూడండి సిటిజన్ సర్వీసెస్ కిందనే మనకి ఈ రిసీట్స్ ఫస్ట్ రిసీట్స్ ఉంటుంది, తర్వాత ఎక్స్పెండిచర్ లింక్స్ అని ఉంటుంది. చూడండి List with 4 items. List with 1 items. Clickable. Visited link receipts links. రిసీట్స్ దీని మీద మనం క్లిక్ చేయాలి. ఓకే, క్లిక్ చేయగానే డౌన్ ఎరా ప్రెస్ చేయండి. List with 16 items. Link P. ఇక్కడ 16 ఐటమ్స్ చూపిస్తుంది. ఇందులో డిఫరెంట్ చలానాస్ ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్కి అవసరమైన చలానాస్ అయినా ఇక్కడ ఈ విధంగానే మనం పే చేయాలి. ఓకే, నేను ఎగ్జాంపుల్గా ఒక ఎంప్లాయీ కానీ ఒక డిడిఓ కానీ ఓకే వాళ్ళు ఎక్సెస్ డ్రా చేస్తే వాళ్ళు ఏ విధంగా దాన్ని రికవరీ చేయాలి, దాన్ని క్యాష్ రికవరీ చలానా అంటారు. ఓకే, దాన్ని ఏ విధంగా మనం పే చేయాలి అనే విషయాన్ని చూద్దాం. చూడండి, ఇలా డౌన్ ఆరో ప్రెస్ చేసుకుంటూ వస్తే మన క్యాష్ రికవరీ చలానా అని మనకు వినిపిస్తుంది. Visited link cash recovery challenge. ఓకే, Link PD challenge. ఎన్న ఆప్షన్ అంటే ఇది Out of list. Visited list with 16 items. Link PD challenge. Visited link cash. సెకండ్ ఆప్షన్. ఈ క్యాష్ రికవరీ చలాన్ మీద మనం ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేస్తున్నా. Link P. Visited link cash recovery. https://prdcfms.app.44,300/sap/dc. Know your department. ఓకే, ఇలా క్యాష్ రికవరీ చలాన్ మీద Main landmark. Form landmark. Bill no. Year edit required as autocomplete. ఎంటర్ చేసిన వెంటనే Bill no. Edit. ఓకే, Bill no. Landmark. Toolbar. Know your department. Link department and service mapping details. నో యువర్ డిపార్ట్మెంట్ అంటుంది. ఓకే, ఫస్ట్ మనం దీని మీద క్లిక్ చేయాలి. Table details. Bill no. Year. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారంటే మనకి ఇది ఓపెన్ అయిన వెంటనే ఒకసారి ట్యాప్ ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఇందాక అడిగినట్టే బిల్ నెంబర్ అడుగుతుంది, అది ఎంటర్ చేయండి. 2020. ఎంటర్ చేసిన తర్వాత ట్యాప్ ప్రెస్ చేయండి. Bill no. Edit as బిల్ నెంబర్ అడిగింది, ఇక్కడ కూడా మనం బిల్ నెంబర్ ఎంటర్ చేద్దాం. 442312. ఓకే, బిల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత Bill no. Button emphasized. ఇక్కడ బిల్ నెంబర్ ఎంఫసైజ్ అనిపిస్తుంది కదా, దీని మీద ఎంటర్ చేయండి. ఓకే, బిల్ నెంబర్ మనం ఎంటర్ చేసిన వెంటనే డిపార్ట్మెంట్ కూడా డిస్ప్లే అయిపోతుంది. ఇది ఇంతకుముందు అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేది. Star service. ఓకే, మనం ఓకే మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. CFMS. Link PD challenge. Visited link cash recovery. క్యాష్ రికవరీ చలాన్ మీద Appears to ఎంటర్ say చేయండి. PJ. Link P. Visited link cash recovery. ఓకే, Cash recovery. Google Chrome. క్యాష్ రికవరీ Cash చలాన్ మీద recovery ఎంటర్ document. చేసిన వెంటనే ట్యాప్ ప్రెస్ చేయండి. Main landmark. Form landmark. Bill no. Year edit. అక్కడ మనకి ఇయర్ అని అడుగుతుంది, ఇక్కడ మనం ఇయర్ 2020. Enter No చేస్తాం. results. ఓకే 0. Land. Z2. ఇయర్ ఎంటర్ చేసిన తర్వాత 0. Bill no. Edit as auto. తర్వాత ట్యాప్ ప్రెస్ చేయండి. Blank. బిల్ నెంబర్ అడుగుతుంది, Blank. ఇక్కడ మనం బిల్ నెంబర్ ఎంటర్ చేయండి. 442312. బిల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ట్యాప్ ప్రెస్ చేయండి. Bill no. Button emphasized. బిల్ నెంబర్ ఎంఫసైజ్ అంటుంది, దీని మీద ఎంటర్ చేయండి. Cash recovery. Application clickable. Application. Landmark. Main landmark. Form landmark. Bill no. Button emphasized. ఓకే, ఈ విధంగా మనకి బిల్ డీటెయిల్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి. ఒకసారి ఏం చేస్తారంటే ఎస్కేప్ కొట్టి Service edit read only required. ఓకే ఎస్కేప్ Land. కొట్టి టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్ రండి. Land. Landmark. Toolbar. Submit button emphasized. View site address and cash recovery document. Application. Out of టాప్ ఆఫ్ ది toolbar. డాక్యుమెంట్ వస్తే మనకి టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్ నుంచి డౌన్ ఆరో ప్రెస్ చేసుకుంటారండి, మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. ఫస్ట్ టైం Toolbar చేసినప్పుడు link ఇలా lower. డౌన్ ఆరో ప్రెస్ చేసుకుంటారండి, తర్వాత మీరు నావిగేషన్ క్విక్ కీస్ ఉపయోగించుకుని మీకు షార్ట్ కట్స్ ఉపయోగించుకోవచ్చు. Out of tool. Edit required as autocomplete 2020. ఫస్ట్ ఇయర్ వచ్చింది, మనం ఎంటర్ చేసిన ఇయర్ వస్తుంది. Edit as autocomplete 442,000. తర్వాత మనం ఎంటర్ చేసిన బిల్ నెంబర్ వస్తుంది. Button bill no. తర్వాత Beneficiary సమ్ code. బటన్ అని చదువుతుంది, అది నొక్కకొద్దు. Edit unavailable 000. Beneficiary code. బెనిఫిషియరీ కోడ్, ఈ బిల్కి సంబంధించిన బెనిఫిషియరీ Edit కోడ్ unavailable. వస్తుంది. ఓకే, తర్వాత డౌన్ ఆరో ప్రెస్. Bill amount. బిల్ అమౌంట్, Edit unavailable 3025. బిల్ అమౌంట్ ఎంత అయితే ఆ గ్రాస్ అమౌంట్ ఎంత అయితే అంత వస్తుంది. Recovered amount against bill. రికవర్డ్ అమౌంట్ అగేన్స్ట్ బిల్ అనమాట. Edit unavailable 0. ఫస్ట్ జీరోనే ఉంటుంది, ఇది అలా ఉంచండి, తర్వాత ఎప్పుడు మార్చాలి చెప్తాను. Balance bill amount. బ్యాలెన్స్ బిల్ అమౌంట్, Edit unavailable 3025. ఓకే ఇది కూడా అలా ఉంచండి. Star department. డిపార్ట్మెంట్ Edit unavailable required backward class. ఆటోమేటిక్గా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ అని ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చింది అనమాట. ఎందుకంటే ఇది వాళ్ళకి సంబంధించిన బిల్ కాబట్టి ఆ బిల్ ఐడి బట్టి అది డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకుంది. Star service. Edit read only required as autocomplete. ఓకే, సర్వీస్ Land. సర్వీస్ Star OA. Land. Edit read only సర్వీస్ మనం ఇవ్వాలి. ఓకే, సర్వీస్ మనం ఇవ్వాలి. మనకి చలానా టైం కట్టేటప్పుడు ఆ సర్వీస్ కూడా మనం తెలుసుకోవాలి. ఎవరైతే మనకి చలానా కడుతున్నప్పుడు Land. సర్వీస్ మనం సుపీరియర్ని అడిగి 32 మనం dialogue. తెలుసుకోవాలి. ఈ Land. సర్వీసెస్ మీద ఎంటర్ చేయగానే
2 టైమ్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ చేస్తే మనకు ఒక ఎడిట్ బాక్స్ ఓపెన్ అవుతుంది. తర్వాత ఎంటర్ చేస్తే ఆ యొక్క సర్వీసెస్ యొక్క లిస్ట్ ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా 2 టైమ్స్ ఎంటర్ చేసి ఏం చేస్తారంటే ట్యాబ్ ప్రెస్ చేయండి. List 71. అప్పుడు మనకి ఈ లిస్టు 1 బై 1 అప్ అండ్ డౌన్ ఏరోస్ తోటి మనం నావిగేట్ అవ్వచ్చు. 140. దేనికి 213 కడతామో cash recovery against bill not selected. 20. క్యాష్ రికవరీ అగైనెస్ట్ బిల్ అని ఉన్న చూడండి, ఇది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం ఈ ఒక బిల్లుకి సంబంధించిన రికవరీ చేస్తున్నాం కాబట్టి క్యాష్ని రికవరీ చేస్తున్నాం కాబట్టి 71. 213 cash recovery. క్యాష్ రికవరీ అగైనెస్ట్ బిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీని మీద ఎంటర్ చేస్తున్నాం. Selected. Landmark. Main Okay. landmark. Form landmark. Service edit read only required as autocomplete value. Help available text input disabled cash recovery against bill. ఓకే, ఆటోమేటిక్ ఇది సర్వీసెస్లో సర్వీస్ బాక్స్లోకి వచ్చేసింది ఇది. Landmark. Toolbar. Submit button emphasized. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్ Out of toolbar. వెళ్ళి డౌన్ ఏరో ప్రెస్ చేసుకుంటారు. Toolbar. Window out of editor. Edit as auto button bill beneficiary. Edit unavailable 0 bill amount. Edit on the recovered amount. Edit unavailable 0. Balance bill amount. Edit on star. Edit on star. Edit read only blank. Star OA. Edit unavailable required 222. Star district. హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా ఆటోమేటిక్గా Star. వచ్చేస్తుంది. Edit unavailable required West Godavari. ఓకే, డిస్ట్రిక్ట్ కూడా ఆటోమేటిక్గా Star వచ్చేస్తుంది. treasury slash POW. Edit unavailable required Stone Narsapur. ఎస్టీఓ నర్సాపూర్ అని ట్రెజరీ కూడా Star వచ్చేస్తుంది. DD. Edit unavailable required ఓకే, 0409250. డీడీఓ కూడా Out of form. వచ్చేస్తుంది. Toolbar button submit. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. Landmark. Landmark. Toolbar. Back button. ఓకే, సబ్మిట్ మీద క్లిక్ చేయగానే ఇంకో పేజ్ ఓపెన్ Out of అవుతుంది. toolbar. మనం ఇప్పుడు మళ్ళీ టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్ నుంచి డౌన్ ఏరో ప్రెస్ చేసుకుంటాం. Toolbar heading level 2 cash recovery challenge. క్యాష్ రికవరీ చాలా Out of toolbar main landmark form department. డిపార్ట్మెంట్ Backward classes wealth district. డిపార్ట్మెంట్ వచ్చింది. West Godavari. వెస్ట్ గోదావరి OA. 222 service. Cash recovery సర్వీసెస్ treasure. Stone Narsap DD. 0 out of form star purpose. Out of form 0. 0 out of form separator. Form star editor out of edit required enter star emitter name. Editor star emitter ID. Editor star address. Editor out of edit star mobile no dot. Editor email ID. Edit star amount in RS. Edit required enter amount. ఓకే, Star edit sub Okay. out of form మనకి clickable. ఇలా డిస్ట్రిక్ట్ ఇవన్నీ Main వచ్చేసిన తర్వాత landmark form out of edit. Edit required multi out of edit star purpose. పర్పస్ దేనికి మనం ఈ బిల్ అనేది ఈ పర్పస్ ఏంటి, ఈ బిల్ అనేది దేనికి కడుతున్నాం అనే అనే Out విషయాన్ని of form separator. Form star purpose. మనం మీకు ఇవ్వాలి. Edit required multi. ఏ రాస్తాం, ఎక్సెస్ అమౌంట్ డ్రాన్ అని, ఎక్సెస్ అమౌంట్ డ్రాన్ అని అని పర్టికులర్ బిల్ అయితే ఏది అవుతుందో అది రాస్తాం. కంపల్సరీ పర్పస్ అనేది రాయాలి, ఎందుకంటే స్టార్ ఉంది కాబట్టి కంపల్సరీ రాయాలి. ఓకే, నేను సపోజ్ D R A W రాశాను N. మీకు చూపించడం కోసం. ఓకే, Out of edit star emitter name. రిమిటర్ నేమ్, Edit required. ఎవరైతే ఈ బిల్లుకి సంబంధించి ఆథరైజ్డో వాళ్ళ పేరు రాస్తాం అనమాట. ఓకే, ఇక్కడ S W A బిల్కి నేను R ఆథరైజ్డ్ కాదు O కానీ O P నేను నా M పేరు O H రాస్తున్నాను. A N. ఓకే, Star emitter ID. రెమిటర్ ఐడి, Edit required enter PAN no or author no or department user is. ఇక్కడ పాన్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, ఆధార్ నెంబర్ అయినా ఇవ్వచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ ఐడి అయినా ఇవ్వచ్చు. Num lock off. Num lock ఓకే, on. నేను 0456. ఎంప్లాయ్ ఐడి ఇస్తున్నాను. 22. ఓకే, Star address. అడ్రస్, Edit required multi. అడ్రస్ మన ఆఫీస్ A అడ్రస్ ఇక్కడ S S T ఇస్తామన్నమాట. space B C space double E L F A R E space O F F I C E space N ఆఫీస్ అడ్రస్ R A ఇచ్చిన S A తర్వాత P U R. ఓకే, Out of edit star mobile no dot. మొబైల్ నెంబర్ Edit ఇవ్వాలి. Not 848738510. మొబైల్ నెంబర్ కూడా ఇచ్చిన తర్వాత Email ID. Edit sub menu ఈమెయిల్ has ఐడి auto. ఆప్షనల్, Email ID. Edit sub menu. లేకపోతే లేదు. Star amount in RS. ఇక్కడ మనం ఎంత అమౌంట్ అయితే రికవర్ చేస్తున్నామో Edit required enter amount. ఆ అమౌంట్ ఇక్కడ Star amount edit required enter. ఇవ్వాలి. Blank. Blank. సపోజ్ 3000 ఎంతో సంథింగ్ బిల్లు నేను 2000 రికవర్ చేస్తున్నాను అనుకోండి. 200. ఇచ్చాను 2000 అని ఇచ్చిన తర్వాత Amount in words. అమౌంట్ ఇన్ వర్డ్స్ Edit unavailable multi-line rupees 2000. 2000 అని ఆటోమేటిక్గా వస్తుంది. Out of edit unavailable multi-line QFNJK7. ఓకే, Out of edit unavailable multi-line rupees ఇక్కడ 2000. మనకి క్యాప్చా ఎంటర్ చేయాలి. కానీ ఇక్కడ ఏంటంటే మనకు బెనిఫిట్ ఏంటంటే క్యాప్చా కూడా రీడ్ చేస్తుంది. ఈ ఈ సి- ఈ ఇక అప్లికేషన్ వరకు క్యాప్చా రీడ్ చేస్తుంది చాలా క్లియర్గా. చూడండి, ఇక్కడ అమౌంట్ ఇన్ వర్డ్స్ అని వచ్చిన తర్వాత డౌన్ ఏరో ప్రెస్ చేయండి. Out of edit unavailable multi-line QFNJK7. QFNJK7 అని చూపించండి, అది క్యాప్చా అనమాట. QFNJK7. QF అనేది క్యాపిటల్, KJNJK7. NJK అనే స్మాల్, Out of edit 7. Out of form radio button not check manual payment. Out of form edit. Blank. నేను ఎంటర్ చేస్తున్నా. Q F FNJK7.
7. ఓకే, ఇది ఎంటర్ చేసి డౌన్ ఏరో ప్రెస్ చేయండి. Out of form radio button not check manual payment. మాన్యువల్ పేమెంట్, Radio button not check RTGS/NEFT. ఆర్టీజీఎస్, Radio button not check e-payment. ఈ పేమెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈ మాన్యువల్ పేమెంట్ తీసుకుంటుంటే బ్యాంక్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. మాకైతే యాక్సెప్ట్ చేయట్లేదు, మీకు చేస్తున్నారో లేదో తెలియదు. కానీ ఇక్కడ ఎస్బీఐ వాళ్ళు ఏమంటున్నారంటే ఆన్లైన్లోనే సిఎఫ్ఎంఎస్ ద్వారానే పే చేయాలండి ఈ చలనాస్ అన్నీ కూడా అని అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే Radio. రిజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ పేమెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఈ పేమెంట్స్ సెలెక్ట్ చేసుకోవడమే బెటర్ అనమాట. ఓకే, ఈ పేమెంట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. Checked. Blank. Dot. ఈ పేమెంట్స్ మీద ఎంటర్ చేసి Out of toolbar blank. Content info landmark toolbar button OK. Out of toolbar banking debit card or credit card. Please select the payment gateway IE, either SBI MOPS or pay user remit the amount through internet. Banner landmark heading level please bank content out of toolbar blank. Content info landmark toolbar button OK. Blank. Application. ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న డైలాగ్ వస్తుంది, దాని మీద ఓకే చేసేయండి. Out of form toolbar button submit. Out of toolbar main landmark form radio button check e-payment. ఈ పేమెంట్ మీద సెలెక్ట్ చేసుకుని Out of form toolbar button submit. కింద సబ్మిట్ అని వస్తుంది, దీని మీద ఎంటర్ చేయాలి. డౌన్ Blank. ప్రెస్ చేసి Select సబ్మిట్ అని payment వస్తుంది. gateway dialog. Form landmark. ఓకే, ఇక్కడ పేమెంట్ గేట్వే మనం అడుగుతుంది అనమాట. Out of form heading level 5 pay with charges. ఓకే, Heading level 6. Heading level 6. Debit card. Visa/Master. Heading level 6 below INR 2000 and 0.9%. ఇలా మన ఇక్కడ పేమెంట్ గేట్వేలో మనం నెట్ బ్యాంకింగ్ చేస్తున్నామా ఏదైతే సెలెక్ట్ చేసుకొని మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఆటోమేటిక్గా పేమెంట్ అనేది జరిగిపోతుంది అనమాట. ఓకే, ఇవి క్యాష్ రికవరీ చలన. ఓకే, నేను మరొకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మనం సిఎఫ్ఎంఎస్ హోమ్ పేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అందులో డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వెళ్తే రిసీట్స్ అన్న ఆప్షన్ కనబడుతుంది. ఓకే, సిటిజన్ సర్వీసెస్ కిందనే రిసీట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఓకే, రిసీట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకు అక్కడ లిస్ట్ ఆఫ్ చలానాస్ వస్తాయి. ఓకే, అందులో సెకండ్ ఆప్షన్ క్యాష్ రికవరీ చలానా. ఈ క్యాష్ రికవరీ చలానా దేనికి ఉపయోగపడుతుంది అని అంటే మనం ఏదైనా ఓకే ఎక్సెస్ డ్రా చేసినప్పుడు దాన్ని రికవరీ చేయడానికి మరలా గవర్నమెంట్కి కట్టేయడానికి ఈ క్యాష్ రికవరీ చలన అనేది ఉపయోగపడుతుంది అనమాట. దాని మీద మనం ఎంటర్ చేసిన తర్వాత ఏం చేస్తారు, ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మనం టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వచ్చేసిన తర్వాత ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే ఇయర్ అడుగుతుంది, ఇయర్ ఎంటర్ చేస్తాం, ఫైనాన్షియల్ ఇయర్ ఎంటర్ చేస్తాం. మరలా ట్యాబ్ ప్రెస్ చేస్తే బిల్ నెంబర్ అడుగుతుంది, ఆ బిల్ నెంబర్ ఎంటర్ చేస్తాం. మరలా ట్యాబ్ ప్రెస్ చేస్తే బిల్ నెంబర్ ఎంఫసైజ్ బటన్ ఉంటుంది, ఆ బటన్ మీద క్లిక్ చేస్తాం. మరలా చేసిన తర్వాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. మరలా టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వచ్చేసి డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ చదువుకుంటూ వస్తే మనకు ఆ బిల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వస్తాయి అన్నమాట. బిల్ నెంబర్ వస్తుంది, ఫస్ట్ ఇయర్ వస్తుంది, తర్వాత బిల్ నెంబర్ వస్తుంది, తర్వాత బిల్ బెనిఫిషరీ కోడ్ వస్తుంది, తర్వాత బిల్ అమౌంట్ వస్తుంది. ఎంత రికవర్ చేయాలంటే అక్కడ జీరో చూపిస్తుంది, ఫస్ట్ స్టార్టింగ్ పేజ్లో జీరో చూపిస్తుంది. అక్కడ మనం ఎడిట్ చేయడానికి కూడా అవ్వదు, ఆ జీరోనే ఉంటుంది అక్కడ. ఓకే, అది అలా ఉంచేస్తే కిందకి వచ్చి అలా మనం చదువుకుంటూ వస్తే డిపార్ట్మెంట్ కూడా వచ్చేస్తుంది. తర్వాత సర్వీస్ అని అడుగుతుంది, ఆ సర్వీస్ మీద క్లిక్ చేసి 2 times ఎంటర్ చేయాలి. ఫస్ట్ టైం ఎంటర్ చేసినప్పుడు ఎడిట్ బాక్స్ ఓపెన్ అవుతుంది, ఒక సౌండ్ వస్తుంది కదా, ఎడిట్ బాక్స్ ఓపెన్ అవుతున్నట్టు ఆ సౌండ్ వస్తుంది. మరలా ఎంటర్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయాలి. ట్యాబ్ ప్రెస్ చేస్తే మనకి లిస్ట్ ఓపెన్ అవుతుంది, సర్వీసెస్ లిస్ట్ ఓపెన్ అవుతుంది అనమాట. అందులో 230 క్యాష్ రికవరీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, దాని మీద కర్సర్ పెట్టి అప్ అండ్ డౌన్ యారోస్ తోటి నావిగేట్ అవ్వాలి లిస్టు. దాని మీద కర్సర్ పెట్టి ఎంటర్ చేయాలన్నమాట. ఎంటర్ చేసి ట్యాబ్ ప్రెస్ ఎంటర్ చేసేసిన తర్వాత టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్ నుంచి మళ్ళీ కిందకి చదువుకుంటూ రండి. అక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత ట్రెజరీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో మళ్ళీ టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్ నుంచి డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే మనకి పర్పస్ అడుగుతుంది. మనం ఎందుకు రికవర్ చేస్తున్నాం అమౌంట్ అనేది ఆ పర్పస్లో రాస్తాం. తర్వాత ఎవరైతే ఆ బిల్ ఆథరైజ్డ్ ఉన్నారో వాళ్ళ పేరు రాస్తాం, వాళ్ళ ఐడి రాస్తాం, ఎంత అమౌంట్ అయితే డిడక్ట్ చేస్తున్నామో అంటే ఎంత అమౌంట్ అయితే రికవర్ చేస్తున్నామో ఆ అమౌంట్ కూడా రాస్తాం. ఓకే, ఆ అమౌంట్ వర్డ్స్లో కూడా వచ్చేస్తుంది. కింద క్యాప్చర్ కూడా మనకి ఒక టెక్స్ట్ ఫార్మేట్లోనే చదివేస్తుంది. కాబట్టి మనం కింద టెక్స్ట్ ఫార్మేట్లో క్యాప్చర్ కూడా ఎంటర్ చేసేసిన తర్వాత ఈ పేమెంట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఈ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్న ఒక చిన్న డైలాగ్ వస్తుంది, అక్కడ మనం ఓకే ప్రెస్ చేసేసి సబ్మిట్ చేసేస్తే పేమెంట్ గేట్వేకి తీసుకెళ్తుంది. అక్కడ మనం పేమెంట్ గేట్వేలో
మనం ఇంతకుముందు మనం ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసే అలవాటు ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీనే. లేకపోతే ఒకసారి ఆ పేమెంట్ గేట్‌వే చూస్తే అంటే ఇప్పుడు పేమెంట్ చేయడం అవ్వదు కాబట్టి నేను చేయట్లేదు. ఓకే. ఆహ్, పేమెంట్ చేయట్లేదు కాబట్టి పేమెంట్ చూపించడం అవ్వదు కాబట్టి పేమెంట్ చేయట్లా. పేమెంట్ గేట్‌వే సెలెక్ట్ చేసుకొని మనం పేమెంట్ చేసేస్తే అది పేమెంట్ అయిపోతుందనమాట. పేమెంట్ అయిపోయిన తర్వాత మనకి చలానా డౌన్‌లోడ్ చేసుకోమని అడుగుతుంది. సపోజ్ మనం చలానా డౌన్‌లోడ్ చేసుకోవడం మర్చిపోయామనుకోండి. ఓకే. చలానా డౌన్‌లోడ్ చేసుకోవడం మర్చిపోయాం. తర్వాత ఎప్పుడైనా చలానా డౌన్‌లోడ్ చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. మనకి పేమెంట్ అయిన వెంటనే మనం మొబైల్ నంబర్ కూడా ఇస్తాం కదా! ఆ మొబైల్ నంబర్‌కి మనం పేమెంట్ డీటెయిల్స్ వచ్చేస్తాయి. పలానా ట్రాన్సాక్షన్ ఐడీ తోటి పలానా చలానా ఇంత అమౌంట్ కట్టారు అని ఒక మెసేజ్ వస్తుంది. ఓకే. ఆ మెసేజ్ కనుకుంటే మరలా మనం చలానా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ చలానా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను చూడండి. CFMS. ఓకే. ఇందాక రిసిప్ట్స్ మీద క్లిక్ చేశారు కదా! Link pension recover. Visited link cash recover. అందులో సెకండ్ ఆప్షన్ క్యాష్ రికవరీ Appears చలానా. to say ఓకే. 200. ఇలా డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ రండి. క్యాష్ రికవరీ చలానా మీద ఎంటర్ చేయకుండా Appears to డౌన్ say యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే link expenditure. లాస్ట్ ఆప్షన్ అన్నమాట. Visited link citizen chat. Visited link. లాస్ట్ నుంచి సెకండ్ ఆప్షన్. Visited link CM relief. Link judicial chat. Link capital develop. Link escort charge. Link guard charge it. Visited link challenge status. Visited link. చూడండి చలానా స్టేటస్ అని ఉంది చూడండి. చలానా స్టేటస్ Link guard. అని Visited link challenge status. Appears చలానా to say స్టేటస్ మీద క్లిక్ చేస్తే link guard. Visited link challenge status. Untitled Google Chrome. Shalana status. Google Chrome. Shalana status. Application. Landmark. Toolbar. Link. Landmark. ఓకే. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్ నుంచి మనం చూద్దాం ఏమేమి ఉన్నాయో. Landmark. Out of toolbar clickable. ఓకే. Blank. Toolbar heading level 2. Link know your challenge. నో యువర్ చలాన్ Out of toolbar main landmark form CFM edit. CFMS out of అదొకటి. form tool. మరలా డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. Out of toolbar main landmark form CFMS transaction id. సిఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడి ఇది మనకు మెసేజ్లో వస్తుంది. Edit. Department transaction id. డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ఐడి ఇది కూడా మెసేజ్లోనే Edit. వస్తుంది. Challenge number. చలాన్ నెంబర్ కూడా మెసేజ్లో వస్తుంది. Bank reference id. బ్యాంక్ రెఫరెన్స్ ఐడి కూడా మెసేజ్లో Out of వస్తుంది. form toolbar button check status. ఇవన్నీ కొట్టి చెక్ స్టేటస్ కొడితే చలానా స్టేటస్ మనకి వస్తుంది. ఇవన్నీ మర్చిపోయారు అనుకోండి, మెసేజ్ కూడా డిలీట్ అయిపోయింది అనుకోండి, దానికి కూడా ఒక ఆప్షన్ ఉంది. Out of toolbar. Toolbar link know your challenge. ఇక్కడ చూడండి పైన నో యువర్ చలాన్ అనే ఆప్షన్ చూడండి, దీని మీద క్లిక్ చేయండి. Application click application challenge status క్లిక్ dialog. చేస్తే ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్ నుంచి Out of నేను ఒక్కొక్క ఆప్షన్ మీకు చెప్తున్నాను చూడండి. టాప్ ఆఫ్ Out ది of toolbar. డాక్యుమెంట్కి వచ్చాను, డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తున్నా. Banner landmark form star challenge date. Out of form banner landmark heading level 2 challenge status. Okay. Blank. Banner forms combo box collapsed required editable enter date. Star challenge date. చలాన్ డేట్, Combo appointment 2. Mobile number. మొబైల్ నెంబర్. Edit. Remitter name. Edit. Remitter ID. ఓకే. Edit. Email ID. Edit. Button submit. ఇవేమీ ఎంటర్ చేయవసరం లేదు. జస్ట్ చలాన్ డేటు, మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి ఆ చలానా అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే. డేట్ కూడా మర్చిపోతే Out of form. Out of tool. మనం ఇంకేం చేయలేం. ఓకే. Link know your. డేట్ గుర్తుండి మొబైల్ నెంబర్ గుర్తుంటే ఆ చలానా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఈ విధంగా మనం చలానా ఒక డౌన్లోడ్ చేసుకోవడం, చలానా ఎలా పే చేయాలనేది ఈ విధంగా మనం చలానా పే చేయొచ్చు. ఓకే. ఇది ఒక కాన్సెప్ట్. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి CFM. ఇది Appears to say key changes ఇది slash improve. ఇయర్ ఎండ్లో జరుగుతుంది Appears to అనమాట. say 200 120. ఇయర్ ఎండ్లో జరుగుతుంది. Appears to say 200 ఏం 112. జరుగుతుంది అంటే సర్ప్లస్ బడ్జెట్ ఏదైతే Appears to say ఎక్సెస్ బడ్జెట్ ఉందో దాన్ని గవర్నమెంట్కి సరెండర్ చేయాలి. యాక్చువల్ రూల్ ప్రకారం February 25th ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్లో ఖచ్చితంగా మనం ఎక్సెస్ బడ్జెట్ని సరెండర్ చేయాలి. ఓకే. దాన్ని సిఎఫ్ఎంఎస్ ద్వారానే సరెండర్ చేయాలి. అది ఎలా సరెండర్ చేయాలి అనేది కూడా సరెండర్ చేయను, జస్ట్ ప్రాసెస్ చూపిస్తాను. ఓకే. దానికి ఓకే మన డీడీవై ఎవరికైతే సరెండర్ చేసే యాక్సెస్ ఇచ్చారో వాళ్ళ లాగిన్ ఓపెన్ చేయాలి. మ్యాక్సిమం ఎవరైతే బిల్స్ మేకర్ ఉంటారో వాళ్ళకి ఇస్తారు, వాళ్ళ లాగిన్ ఓపెన్ చేయాలి. ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా. ఓకే. ఇది లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ ఓపెన్ అయిన తర్వాత టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వెళ్ళిపోయి ట్యాబ్ ప్రెస్ చేసుకుంటూ రండి. మనం ఇంతకుముందు బిఎల్ఎం ఓపెన్ చేసాం చూడండి,
ఆ లిస్ట్ ఆ ఆప్షన్స్ వచ్చేంత వరకు కూడా మనం ట్యాప్ ప్రెస్ చేసుకుంటూ Home వస్తే heading. Search top button. Landmark. అదే ల్యాండ్ మార్క్ అనేంత వరకు ట్యాప్ ప్రెస్ చేసుకుంటూ వస్తే చూడండి Common ఇక్కడ tasks not. నేను లెఫ్ట్ అండ్ రైట్ arrows తో నావిగేట్ అవుతున్నాను. My tasks not selected. Accounting not selected. Expenditure not selected. Biometrics expenditure account. My tasks not select account. Expend biometric expenditure not selected. 5. Main landmark. SAP Fiori. Tile D. Tile bill life cycle management. List. Tile non-employee TDS. Tile cannot load. Tile cannot load. Tile employees. List. Tile surrender DDO process. List. Tile head of account. Tile budget estimate. List. Tile surrender D. List. Tile మనం budget ఈ నావిగేట్ లెఫ్ట్ అండ్ రైట్ arrows తో నావిగేట్ అవుతూ వస్తే list. Tile surrender. List. List. Tile surrender DDO. టైల్ సరెండర్ DDO ప్రాసెస్ అని చూడండి దీని మీద మనం ఎంటర్ చేయాలన్నమాట. ఈ ఆప్షన్ మనకి కనబడుతుంది. దీని మీద మనం లెఫ్ట్ అండ్ రైట్ arrows తోటి నావిగేట్ అవుతూ ఉంటే List. Tile budget estimate. List. Tile surrender DDO. DDO ప్రాసెస్ సరెండర్ DDO ప్రాసెస్ దీని మీద ఎంటర్ చేయాలి. Section. DDO surrender process. Application. Application. Heading. Menu button. Collapsed sub menu. ఓకే ఈ విధంగా మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మరలా నేను టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వచ్చి చూపిస్తాను ప్రతి ఆప్షన్ ఏంటంటే ఓకే DDO clickable. Clickable toggle button. ఓకే టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్కి వచ్చి నేను డౌన్ arrow తో నావిగేట్ అవుతున్నాను ఇప్పుడు. Button back. Heading level 1 toggle button not pressed button. Lang. Tab reference. Reference tab 2 of 3. ఓకే రెఫరెన్స్ ట్యాబ్, Workflow log tab 3 of 3. వర్క్ఫ్లో, Reference tab details tab selected 1. డీటెయిల్స్ ట్యాబ్ లోనే పెట్టాలి. ఫస్ట్ డీటెయిల్స్ ట్యాబ్లో Collapsed. ఎంటర్ చేయండి. Expanded. డీటెయిల్స్ ట్యాబ్లోనే ఉంటుంది. ఓకే అలా డౌన్ arrow ప్రెస్ చేసుకుంటారండి. Tab reference. Tab work toolbar here. ఇయర్ From DDO. Fund center edit read only fund center. Blank. Amount in. Rupees. Out of toolbar blank. Table with 3 rows and column 2 amount available for surrender. Column out of tool blank fund from DD here. Out of toolbar tab workflow log. Toolbar here. From DDO. Fund center edit read only fund center. Blank. Fund center edit. Blank. Blank. Applications. Content info landmark. Toolbar cancel button. ఇక DDO అన్న దగ్గర DDO అని వినిపించింది కదా, దానికి తర్వాత 2 times డౌన్ arrow ప్రెస్ చేస్తే ఒక రీడ్ ఓన్లీ టెక్స్ట్ బాక్స్ వినబడుతుంది. దాని మీద ఎంటర్ చేసి ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేస్తే Banner landmark. Toolbar. Search edit search blank. సెర్చ్ అని క్యాన్సిల్ ఫస్ట్ వినబడుతుంది. తర్వాత సెర్చ్, List 040. తర్వాత లిస్ట్. ఇందులో మనం ఎంతమంది DDOస్కి అయితే మ్యాప్ అయి ఉన్నామో అది చూపిస్తుంది. సాధారణంగా ఒక్క DDOకనే మ్యాప్ అయి ఉంటాం. ఎక్కడో రేర్ కేసెస్లో 2 DDOస్కి మ్యాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే వెరీ రేర్ కేసెస్లో. దానికి నేను ఇక్కడ DDO ఒక DDO కాబట్టి దాని మీద ఎంటర్ చేస్తాను. Selected. Toolbar. Fund center edit read only value help available text input disabled. ఇచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ arrow ప్రెస్ చేసుకుంటారండి. Lang. O/O assistant BC welfare. ఆర్గనైజేషన్ పేరు మన DDO సెలెక్ట్ చేసుకున్నాను ఆటోమేటిక్గా. ఆర్గనైజేషన్ నేమ్ చూపిస్తుంది. ఓకే Amount in. Rupees. Out of toolbar blank. Table with column 2 amount available for surrender. Column 1 head of account. ఇక్కడ నెక్స్ట్ అలా డౌన్ arrow ప్రెస్ చేసుకుంటూ వస్తే ఒక టేబుల్ చూపిస్తుంది. ఈ టేబుల్ ఏంటంటే ఫస్ట్ హెడ్ ఆఫ్ అకౌంట్, Column 2 amount available. అమౌంట్ అవైలబుల్, Column 2 amount available for. అమౌంట్ అవైలబుల్ ఫర్ సరెండర్ అంటే ఎంత అమౌంట్ ఉంది మనకి. Column 3 delete. ఓకే Row 2 column 1 edit read only OA number. Okay. Lang. Edit read only OA. ఇక్కడ చూడండి డౌన్ arrow ప్రెస్ చేసుకుంటూ వస్తే Row 1 row 2 column 1 edit read only. రెడ్ ఓన్లీ HOA నంబర్ అని చెప్పింది కదా, దాని మీద ఎంటర్ చేయండి. 2 times ఎంటర్ చేయాలి. Lang. Dialog. Application. Progress bar application. ఓకే ఎంటర్ చేసిన తర్వాత ట్యాబ్ ప్రెస్ చేయండి. Content info landmark. Toolbar. Cancel button. క్యాన్సిల్, Banner landmark. Toolbar. Search edit search. మరలా ట్యాబ్ ప్రెస్ చేస్తే సెర్చ్, List 2225. మరలా లిస్ట్. ఇక్కడ మనకి సంబంధించిన హెడ్ ఆఫ్ అకౌంట్స్ అన్ని కూడా వస్తాయి అన్నమాట. 22250327700713013013 VN not selected 4 of 7. 2225032777. నేను ఏదో ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను. Selected. Lang. సెలెక్ట్ చేసుకున్న వెంటనే అది సెలెక్ట్ అవుతుంది. మళ్ళీ డౌన్ arrow ప్రెస్ చేయండి. Lang. 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 సారీ ట్యాబ్ ప్రెస్ చేయండి ఒకసారి. The area toggle button not pressed button back. ట్యాబ్ ప్రెస్ చేసి మీరు డైరెక్ట్గా టేబుల్ దగ్గరికి వచ్చేసేస్తే Table with 3 rows and 4. Column row 2 blank. Column 2 link column edit read only 222. ఓకే ఇక్కడ హెడ్ ఆఫ్ అకౌంట్ మనకి డిస్ప్లే అవుతుంది. ఈ హెడ్ ఆఫ్ అకౌంట్ ప్లేస్లో హెడ్ ఆఫ్ అకౌంట్ వచ్చింది కదా, మరలా డౌన్ arrow ప్రెస్ చేసుకోండి. Blank. Column 2 link amount available for surrender 2000.00. అమౌంట్ అవైలబుల్ ఫర్ సరెండర్ అంటే ఈ February 25th నాటికి అంటే ఈ రోజుకి ఈ 2000 అనేది ఉంది. February 25th నాటికి ఎంత ఉంటుందో అది చూపిస్తుంది. ఓకే ఈ హెడ్ ఆఫ్ అకౌంట్లో ఎంత బడ్జెట్ ఇంకా మిగిలిందో అది చూపిస్తుంది అనమాట ఇక్కడ.
ఓకే. Column 3 button delete. Row 3 column 1 through 4 receiver funds center. Edit read only BCW0 blank. Description. Edit read only back surrender amount. ఇక్కడ ఇలా డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే Spin button editable amount. ఇక్కడ Surrender amount. సరెండర్ అమౌంట్ ఈ 2000లో మనం ఎంత సరెండర్ చేస్తున్నాం అనేది Spin button editable amount. ఇక్కడ స్పిన్ బటన్ ఎడిటబుల్ అమౌంట్ అని ఉన్న చూడండి, ఇక్కడ ఇవ్వాలి మనం. ఓకే, Remarks. ఇక్కడ తర్వాత డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే Link object identifier remarks enter text. ఇక్కడ రిమార్క్స్ ఎంటర్ చేయాలి. Blank. Out of table toolbar button unavailable. తర్వాత Out of toolbar button next. Out of toolbar button unavailable. ఇక్కడ బటన్ అన్అవైలబుల్ అని చూడండి. ఈ బటన్ ఏంటంటే ప్లస్ బటన్ అనమాట. సపోజ్ ఇప్పుడు ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ మనం సరెండర్ అమౌంట్ ఇచ్చాం. ఓకే, మళ్ళీ ప్లస్ అంటే మళ్ళీ ఈ ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇంకొక రో క్రియేట్ అవుతుంది. అంటే మళ్ళీ ఇంకొక హెడ్ ఆఫ్ అకౌంట్ బడ్జెట్ కూడా మనం సరెండర్ చేయాలి ఎట్ ఏ టైము మల్టిపుల్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ బడ్జెట్ మనం సరెండర్ చేయొచ్చు. ఇదంతా అయిపోయిన తర్వాత Out of toolbar button next. కింద నెక్స్ట్ బటన్ ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వెళ్ళి అక్కడ మళ్ళీ రిమార్క్స్ అడుగుతుంది. అక్కడ రిమార్క్స్ ఇచ్చిన తర్వాత మనం సబ్మిట్ చేస్తే అది డీడీఓకి వెళ్ళిపోతుంది అనమాట. ఇది బడ్జెట్ సరెండర్ చేసే విధానం. చూడండి, బడ్జెట్ సరెండర్ చేయడానికి ఎవరికైతే బడ్జెట్ సరెండర్ చేసే యాక్సెస్ ఉందో వాళ్ళు లాగిన్ అవ్వాలి. వాళ్ళు లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజ్ నుంచి ట్యాబ్ ప్రెస్ చేసుకుని వస్తే మనకి ల్యాండ్ మార్క్ అన్ని వినిపిస్తుందంటే అక్కడ ఆప్షన్స్ ఉంటాయని అన్నమాట. మన గుర్తు పెట్టుకోవాలి, ఒక గుర్తు లాంటిది. అక్కడ ల్యాండ్ మార్క్ అని వినిపించేంత వరకు ట్యాబ్ ప్రెస్ చేసి అక్కడ మనం లెఫ్ట్ అండ్ రైట్ ఆరోస్ నావిగేట్ అయితే మనకి డీడీఓ సరెండర్ ప్రాసెస్ అని మనకు వినబడుతుంది. ఓకే, డీడీఓ సరెండర్ ప్రాసెస్ మీద మనం ఎంటర్ చేసిన వెంటనే మనకు ఒక పేజ్ వినబడుతుంది, పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ పేజ్ ఓపెన్ అయిన తర్వాత టాప్ ఆఫ్ ది డాక్యుమెంట్ నుంచి డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే డీటెయిల్స్ ట్యాబ్ మీద సెలెక్ట్లో ఉందో లేదో చూసుకోండి. డీటెయిల్స్ ట్యాబ్ అని ఉంటుంది, దాని మీద అది సెలెక్ట్లో ఉండాలి. ఓకే, అలా డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే డీడీఓ అని వినబడుతుంది. తర్వాత డౌన్ యారో ప్రెస్ చేస్తే ఒక రీడ్ ఓన్లీ టెక్స్ట్ బాక్స్ వినబడుతుంది. ఆ డీడీఓ టెక్స్ట్ బాక్స్ మీద 2 times ఎంటర్ ఇచ్చిన తర్వాత ట్యాబ్ ప్రెస్ చేయండి. ట్యాబ్ ప్రెస్ చేస్తే క్యాన్సిల్ అని పడుతుంది ఫస్ట్, తర్వాత సెర్చ్, తర్వాత ట్యాబ్ ప్రెస్ చేస్తే లిస్ట్, డీడీఓ మ్యాప్ అయిన లిస్ట్ వినబడుతుంది. ఆ లిస్ట్ మీద మనం ఎంటర్ చేయాలి. ఓకే, మనం డీడీఓ కోడ్ సెలెక్ట్ చేసుకొని మనం ఎంటర్ చేయాలి. డీడీఓ కోడ్ సెలెక్ట్ అయిపోయింది. కింద అలా డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే ఒక టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్లో ఏముంటుంది, హెడ్ ఆఫ్ అకౌంట్, ఎంత బడ్జెట్ అయితే సరెండర్ చేయడానికి మిగిలి ఉంది, సర్ప్లస్ ఎంత బడ్జెట్ ఉంది అనేది ఉంటుంది. అంటే సపోజ్ మీరు మార్చి 1వ తారీఖున సరెండర్ చేస్తున్నారు అనుకోండి, యాక్చువల్ రూల్ ప్రకారం February 25th సరెండర్ చేయాలి. కానీ ఇంకా ఆ టైంకి బిల్స్ అవ్వట్లేదు కాబట్టి March 31st కూడా సరెండర్ చేస్తున్నారు. అయితే మార్చి 1వ తారీఖున మీరు సరెండర్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, మార్చి 1వ తారీఖున సరెండర్ చేస్తున్నారంటే ఆ మార్చి 1వ తారీఖు ఎంత అయితే బడ్జెట్ అక్కడ మిగిలి ఉందో ఆ బడ్జెట్ చూపిస్తుంది. ఓకే, ఈ టేబుల్లో ఫస్ట్ మనం హెడ్ ఆఫ్ హెచ్ఓఏ నెంబర్ అన్న రీడ్ ఓన్లీ టెక్స్ట్ బాక్స్ వినబడుతుంది. దాని మీద కూడా 2 times ఎంటర్ చేసి ట్యాబ్ 3 ఫస్ట్ ట్యాబ్కి ఏమో క్యాన్సిల్ అంటుంది, సెకండ్ ట్యాబ్కి ఏమో సెర్చ్ అంటుంది, థర్డ్ ట్యాబ్లో లిస్ట్ చూపిస్తుంది. ఆ లిస్ట్లో మనం హెడ్ ఆఫ్ అకౌంట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. హెడ్ ఆఫ్ అకౌంట్స్ సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఏ హెడ్ ఆఫ్ అకౌంట్ బడ్జెట్ అయితే సరెండర్ చేయాలనుకుంటున్నామో ఆ హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకుంటాం అంటే ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి హెచ్ఓఏ ఆ యొక్క రీడ్ ఓన్లీ టెక్స్ట్ బాక్స్లోకి హెడ్ ఆఫ్ అకౌంట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏముంటుందంటే సరెండర్ అమౌంట్, బడ్జెట్ అమౌంట్ అవైలబుల్ ఫర్ సరెండర్ అంటే ఎంత అమౌంట్ ఆ టైంకి ఉంది అనేది అక్కడ అమౌంట్ చూపిస్తుంది. మరలా అలా డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే మనం ఎంత అమౌంట్ సరెండర్ చేయాలో అక్కడ ఇంకో బాక్స్ చూపిస్తుంది. అక్కడ మనం ఎంత అమౌంట్ సరెండర్ చేస్తామో అంత అమౌంట్ ఇస్తాం. ఓకే, ఇచ్చేసిన తర్వాత కింద ఒక బటన్ అని చెప్తుంది. ఆ బటన్ ఏంటంటే ప్లస్ బటన్ అనమాట. ప్లస్ అని చెప్పదు కానీ బటన్ అంటుంది. ఆ బటన్ దేనికంటే ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఒక రో ఉంది. ఓకే, ఒక హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం. మరలా ఆ బటన్ మీద క్లిక్ చేసాం ఇంకొక హెడ్ ఆఫ్ అకౌంట్ సేమ్ అదే ప్రాసెస్లో ఇంకో హెడ్ ఆఫ్ అకౌంట్ కూడా సెలెక్ట్ చేసుకుని ఒకేసారి సరెండర్ చేయడానికి అనమాట. అన్నీ ఒక్కొక్కసారి ఒక్కొక్క హెడ్ ఆఫ్ అకౌంట్ సరెండర్ చేసే కంటే ఎట్ ఏ టైం మన దగ్గరున్న
హెడ్ ఆఫ్ అకౌంట్స్ బడ్జెట్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేయడానికి ఈ యొక్క ఆ ప్లస్ బటన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత ఇవన్నీ మనం యాడ్ చేసుకున్న తర్వాత కింద నెక్స్ట్ బటన్ అని ఉంటుంది. కింద నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఒక సమ్ మెసేజ్ కానీ రిమార్క్స్ కానీ నన్ను అడుగుతుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మన బడ్జెట్ డీడీఓ వరకు వెళ్ళిపోతుంది అనమాట. డీడీఓగా దాన్ని ప్రాసెస్ చేసుకుంటారు. ఓకే, ఇది బడ్జెట్ సరెండర్ చేసే విధానం. ఓకే ఓకే ఇవి 1932. ఇవి మనకి మెయిన్ సిఎఫ్ఎంఎస్లో అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉపయోగించేవి అనమాట. ఇవి ఇవి వీటి మీద మనకి కొంచెం నాలెడ్జ్ ఉంటే మనకు ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి సిఎఫ్ఎంఎస్ మీద వర్క్ చేయమన్నప్పుడు ఓకే వీటి మీద మనం వర్క్ కొంచెం అంటే ప్రాక్టికల్గా మనం ఇప్పుడు విన్నాం కాబట్టి వీటి మీద కొంచెం అవగాహన ఉన్నట్టుగా ఉంటుంది. ఇది అన్ని డిపార్ట్మెంట్లో వాడే కామన్ కాన్సెప్ట్.